టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీస్ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. గ్రూప్ 1 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో లెక్కలు తారుమారయ్యాయి. ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో టీమిండియాపై సెమీస్ ఆశలపై కాస్త ప్రభావం చూపించింది. ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా గెలిచి ఉంటే టీమిండియా సెమీఫైనల్స్కు అర్హత సాధించేది. ఎందుకంటే అప్పుడు భారత్ ఆసీస్ మినహా బంగ్లాదేశ్ 4 పాయింట్లు చేరే అవకాశమే ఉండేది కాదు. కానీ పరిస్థితి మాత్రం తారుమారైంది. అయితే ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారపడాల్సి ఉంటుంది. టీమిండియాకు నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్నందున నాకౌట్ అయ్యే ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియాపై ఘోరంగా పరాజయం అయితే బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధిస్తే టీమిండియా సెమీస్కు వెళ్లదు. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ 4 పాయింట్లతో సూపర్ 8ను ముగించిన సందర్భం టీమిండియా సెమీస్కు వెళ్లే అవకాశాలు ఉండవు. ఆస్ట్రేలియా సెమీఫైనల్ వెళ్లాలంటే టీమిండియాపై ఆస్ట్రేలియా 41 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించాలి. అలాగే మరోవైపు బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 83+ పరుగుల తేడాతో నెగ్గాలి. అప్పుడే భారత్ కంటే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్లు మెరుగైన రన్ రేట్ సాధించగలదు. ఈ సందర్భంలో మాత్రమే టీమిండియా సెమీఫైనల్స్ క్వాలిఫై కాకుండా ఉంటుంది.